శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వర నమః. ములుగు.com ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంకర్షణ మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 19వ తారీఖు నుండి 25వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో రవి శుక్రుడు, మిథునంలో గురువు, సింహంలో కేతువు, కుంభంలో రాహువు, మీనంలో బుధ కుజ శనులు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి వృత్తి ఉద్యోగాల పరంగా ఆటుపోట్లు తప్పవు. వ్యాపారరీత్యా కొంతవరకు లాభాలుగానే ఉంటుంది. చేసే పని మళ్ళీ చేయడం, కష్టం తగిన ఫలితం తక్కువగా రావడం, జీవితం మీద ఒక రకమైన విరక్తి భావం అనేది ఏర్పడుతుంది. వీరికి ఏలినాడు శని నడుస్తోంది. వ్యయంలో శని అంత బలంగా లేరు. అయితే ఏదైనా ఒక పని సాధించాలి అని అనుకున్న ఏదైతే ప్రారంభిస్తారో అది నిదానంగా అయినా సరే అది పూర్తి అవుతుంది. వ్యాపారంలో కొంత లాభాల దిశగా కూడా వచ్చే అవకాశాలు లేకపోలేదు. కష్టే ఫలినట్టుగా కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. వివాహాది శుభకార్యాల విషయంలో ఘనంగా నిర్వహించాలని యోచిస్తారు. మంచి సంబంధం కుదురుతుంది. ఏదైతే సంబంధం కుదిరిందో అది మంచిదా కాదా అనేది జాతక విశ్లేషణ చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అదేవిధంగా సహోదరి సహోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు చాలా చక్కగా ఉన్నాయి. విద్యలోనూ ఉద్యోగంలోనూ బాగా రాణించగలుగుతారు. మీ కష్టం తగిన ప్రతిఫలం చక్కగా లభించనే భావన ఏర్పడుతుంది. అదేవిధంగా నూతన రుణ ప్రయత్నాలు చేసే అవకాశం గోచరిస్తుంది. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. భాగస్వామ్య వ్యాపారాలు కొంత నష్టం వచ్చే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఏదైనా ఒక పని ప్రారంభించేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం, ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు వెనకడుగు వేయకుండా ఉండడం చెప్పదగినది. ఉద్యోగంలో స్థిరత్వం కోసం శని స్తోత్రం పండించడం, ఓం నమః శివాయతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వచ్చే విధంగా గ్రహాలు గోచరిస్తోంది. పునర్వివాహ ప్రయత్నాలు చేసేవారికి, వివాహ ప్రయత్నాలు చేసేవారికి కాలం అనుకూలంగా ఉంది. భూ సంబంధించిన వ్యవహారాలు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, ఆధ్యాత్మిక రంగాల్లో ఉన్న వారికి కలుసుబాటుదనంగా ఉంటుంది. సినీ కళాకారులకు కష్టే ఫలినట్టుగా కష్టాంతగిన ప్రతిఫలం కొంతవరకు లభించే దశగా గ్రహతులు గోచరిస్తోంది. ద్వితీయాధిపతి సప్తమాధిపతి అయిన శుక్రుడు జన్మరాశిలో ఉన్నారు. అదేవిధంగా రాశ్యాధిపతి అష్టమాధిపతి అయిన కుజుడు వ్యయంలో ఉన్నారు. శనితో కలిసి బుధుడితో కలిసి విదేశాలు వెళ్లాలనుకునే వారికి కాలం చక్కగా ఉంది. విదేశీ ప్రయత్నాలు, H1B, గ్రీన్ కార్డ్ సంబంధించిన విషయ వ్యవహారాలు వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. లాభాలు బాగుంటుంది. ఏదైనా నలుగురితో పాటు కలిసి మన పని మనం చేసుకోవడం మంచిది. మనం ఒంటరిగా ఏది చేయలేము. మనం ఎంత కష్టపడి నీతిగా ఉన్నా కూడా పక్క వాళ్ళు మన మాట వినకపోవడం ఇదొక బాధాకరమైన విషయం అని చెప్పొచ్చు. ఏదైనా సరే దైవానుగ్రహం మీకు చక్కగా ఉంది. ఎన్ని కష్టాలు వచ్చినా ఆ భగవంతుడి దయ వల్ల అన్నీ మేలే జరుగుతాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తుతో దీపారాధన చేయడం, అదేవిధంగా కుబేర కంకణం చేతికి వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో మంచి స్థానాన్ని సంపాదించుకుంటారు. కష్టాన్ని తగిన ప్రతిఫలం లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రయత్నం చేసేవారికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఎంతో కాలంగా ట్రాన్స్ఫర్ కోసం ఆగి ఉండి ట్రాన్స్ఫర్ రాక వెయిట్ చేస్తున్న వారికి ఇది మంచి అవకాశం. ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. భాగస్వామితోటి విభేదాలు రాకుండా చూసుకోవాలి. సొంత వ్యాపారాలు కలిసి వస్తాయి. అయితే అందరూ మనవాళ్ళని చెప్పేసి నమ్మి మోసపోవడం చెప్పదగింది కాదు. ధన వ్యవహారంలో కావచ్చు, కుటుంబ వ్యవహారంలో కావచ్చు, అదేవిధంగా కుటుంబ వ్యాపార విషయాల్లో కావచ్చు ఆచితూచి అడుగులు వేయాలి. అందరూ మనవాళ్ళే కదా, మన కుటుంబ సభ్యుల వ్యాపారం పర్వాలేదు బాగానే ఉంటుంది అనుకోవడం పొరపాటు. కష్టాన్ని తగిన ప్రతిఫలం రావాలి అంటే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచించి ముందుకు వెళ్ళాలి. అది ఇంట్లో వ్యాపారమైనా కావచ్చు, కుటుంబ సభ్యుల వ్యాపారమైనా కావచ్చు, లేదా భాగస్వామ్య వ్యాపారమైనా సరే ఏదైనా ఈ విషయంలో మటుకి ఆచితూచి అడుగు వేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. సంతానం సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉంది. కుటుంబ భారం మీ మీద ఎక్కువగా పడుతుంది. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువనే కాకుండా మన కుటుంబం కోసం కష్టపడాలి, పైకి ఎదగాలి అనే భావన ఉంటుంది. అయితే లాభాలు అంత తక్కువగా వస్తుంటాయి. కష్టం తగిన ప్రతిఫలం రూపాయికి ₹10 వస్తుంది.
అయినా సరే మన జీవిత గమ్యాన్ని వెళ్ళాలి, 10 మందిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి, కష్టపడాలి అన్న భావంతో ముందుకు వెళ్తారు. విద్యార్థులు కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది. పరీక్షా సమయం కాబట్టి ప్రతిదీను ఆచితూచి అడుగు వేయడం చెప్పదగినది. దుర్వ్యసనాలకి, చెడు సావాసాలకి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, అదేవిధంగా దక్షిణామూర్తి రూపును మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంటుంది. విదేశీ వ్యవహారాలకు సంబంధించిన వ్యవహారాలు సానుకూల పడతాయి. దశమ స్థానంలో రాహు బలంగా ఉన్నారు. భాగ్యాధిపతి అయిన శని లాభస్థానంలో ఉన్నారు. అష్టమ లాభాధిపతి అయిన గురువు ద్వితీయంలో ఉన్నారు. ద్వితీయ పంచమాధిపతి అయిన బుధుడు లాభస్థానంలో ఉన్నారు, నీచిబడి ఉన్నారు. మనం ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడడం చెప్పదగినది. లేకపోతే మనం ఏదో అన్నామని చెప్పేసి అది కుటుంబ సభ్యులు కానీ ఉద్యోగంలో కానీ మాట పడే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయం జాగ్రత్త వహించాలి. ఏదేమైనా సరే 10 మంది బాగుండాలి, మనం బాగుండాలనే మీ యోచన ఏదైతే ఉందో అది ఫలిస్తుంది. ప్రతిదీను దైవం మీద భారం కాకుండా మీ పని మీరు చేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓ నమస్తే ఒత్తులతో దీపారాధన చేయడం, కాలబోయే రూపం మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. చిరుస్థాయి వ్యాపారస్తులకు అంతంత మాత్రంగా ఉంటుంది. కష్టాన్ని తగిన ప్రతిఫలం తక్కువగా ఉంటుంది. 1 రూపాయికి 2 రూపాయలు పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. మన జీవితం ఎలాగే ఉంటుందా, ఎప్పుడు ఎదుగుతాం అనే ఒక్కోసారి ఇబ్బందికరమైన భావన కూడా ఏర్పడుతుంది. ఏదైనా సరే సమయం అనుకూలంగా ఉండాలి. ప్రస్తుతం మన సమయం అనుకూలంగా లేదు, కానీ మన పని మనం చేసుకుంటే దైవానుగ్రహం వల్ల అంతా బాగానే ఉంటుందని ఆ ఆలోచనతోటి ముందుకు వెళ్తారు. ఆ సత్ఫలితాలను ఇస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. రావాల్సిన బెనిఫిట్స్కి రావడం, ప్రభుత్వ ఉద్యోగంలో జాయిన్ అవ్వాల్సిన వాళ్ళకి ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫలిస్తాయి. అయితే ఎంత కష్టపడితే అది వస్తుందనేది భావన మీకు తప్ప ఇంకెవరికి తెలియదు. మీ చేతితో రూపాయి అంటే జనాలకి ₹1,00,000 అయిన ఈర్ష్యా ద్వేషాలు ఎక్కువగా ఉంటాయి. అయినా సరే అవన్నీ పట్టించుకోకుండా మన పని మనం కష్టపడాలి, సంపాదించుకుని ముందుకు వెళ్ళాలనే భావనతో ఉంటారు. రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన బుధుడు దశమ స్థానంలో నీచిబడి ఉన్నారు. అదేవిధంగా పంచమాధిపతి వ్యయాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో రవితో కలుస్తున్నారు. కొన్ని సందర్భాల్లో నష్టం వచ్చే అవకాశం కూడా లేదు. ఏదైనా వ్యవహారాలు చేసేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. మన వాళ్ళు ఎవరో పరాయి వాళ్ళు ఎవరో తెలుసుకుని ఏదైనా సమయం సందర్భం బట్టి మనం మాట్లాడే విధానాన్ని బట్టి భవిష్యత్తు ఉంటుంది. ఉద్యోగరీత్యా కూడా మీరు దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. ప్రయాణాల విషయంలో కూడా లాభసాటిగా ఉంటుంది. రావాల్సిన ధనం చేతికి అందుకు వస్తుంది. వచ్చిన ధనాన్ని వేరే రూపేణ ఇన్వెస్ట్మెంట్ చేయడం, లేదా గృహం కానీ ఆల్రెడీ ఒక ఇల్లు ఉంటే ఇంకొక ఇంటికి అడ్వాన్స్ ఇవ్వడం కానీ ఇటువంటి కార్యక్రమాలు చేస్తారు. వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఏదో సంబంధం చెడిపోయింది ఇంకా రాలేదు అనుకున్న వాళ్ళు కూడా మంచి సంబంధం కుదురుతుంది. ఏదైనా సరే సంబంధం వచ్చినప్పుడు జాతక విశ్లేషణ చేసుకుని ఒకసారి సంప్రదించండి. జాతక పరిశీలన చేసి బాగుందో లేదో చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా విద్యార్థులు కష్టానికి ప్రతిఫలం తక్కువగా ఉంటుంది. పరీక్షా సమయం నీట్ ప్రిపేర్ అవుతున్న వారికి, ఎంసెట్ ప్రిపేర్ అవుతున్న వారికి, ఏదైనా సరే చిన్న స్థాయి పరీక్షలు ప్రిపేర్ అవుతున్న వారు కూడా ప్రతి ఒక్కరికి కాలం అనుకూలంగా ఉంది. కష్టానికి ప్రతిఫలం తప్పకుండా వీరికి లభిస్తుంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా కలుసుబాటుతనంగా ఉంటుంది. చిన్న స్థాయి ఉద్యోగస్తులకు కాలం అనుకూలంగా ఉంది. చిరుస్థాయి వ్యాపారస్తులకు మటుకి లాభాలు అంతంత మాత్రంగా ఉంటుంది. కష్టం మటుకి ఎక్కువగా ఉంటుంది. వచ్చిన కష్టం ఎటు వెళ్ళిపోతుందో, మనం ఎంత కష్టపడుతున్నాం, ప్రతిఫలం ఇంతేనా అన్న ఒక భావన ఉంటుంది. అయితే భాగ్యంలో రాహు వీరు బలంగా ఉన్నారు. ఏ పని చేసినా సరే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆచితూచి వ్యవహరించాలి. పక్కవాడు వేసే ఎత్తులు పై ఎత్తులు ఏంటో అవి మనం ఆలోచించుకుని దాని తగ్గట్టుగా నడుచుకోవాలి. లేకపోతే మనం నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. భాగస్వామి వ్యాపారాలు చక్కగా కలిసి వస్తాయి. నూతన వ్యాపారం ప్రారంభించాలనుకుంటారు. అయితే ప్రస్తుతం ఇది సమయం కాదు కాబట్టి ఉన్న వ్యాపారాలని చక్కగా చేసుకోవడం చెప్పదగిన సూచన. సినీ, కళా సాంస్కృతిక రంగాల వారికి మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, బ్యూటిషియన్స్, కాస్మెటిక్స్ ఈ రంగాల వారికి మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయడం, అదేవిధంగా మంగళవారం నాడు, శుక్రవారం నాడు ఆరావళి కుంకుమతో అమ్మవారికి కుంకుమార్చన చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గా స్తోత్రం పఠించడం వల్ల సాధ్యమైనంత వరకు నరదిష్టి అనేది తగ్గుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి
కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ శనివారం అని వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in. కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. సప్తమ అష్టమాధిపతి అయిన శని భాగ్యస్థానంలో ఉన్నారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. జీవిత భాగస్వామి వ్యాపారాలు కలిసి వస్తాయి. భాగస్వామికి ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రైవేట్ సంస్థలు కానీ మంచి ఉద్యోగం లభిస్తుంది. పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. అయితే ఖర్చుల మటుకు అదుపులో ఉంచుకోవాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఏదైనా ఖర్చు పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి ఖర్చు పెట్టాలి. అదేవిధంగా స్పెక్యులేషన్స్కి, షేర్ మార్కెట్కి దూరంగా ఉండడం చెప్పదగింది. ఫిక్స్డ్ డిపాజిట్ కానీ లేదా హౌసింగ్ లోన్ కానీ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇటువంటివి చేయండి. ఆ విధాలు బాగుంటాయి. అంతే తప్ప ఈ షేర్ మార్కెట్లో ఎవరు అందరూ ఇన్వెస్ట్ చేస్తారు, లాభాలు బాగున్నాయి, మనకి బాగానే ఉంటాయి అనుకుంటాం. కానీ వారి జాతకాన్ని బట్టి ఉంటుంది. అందరికీ కలిసి వస్తుంది మటుకు కాదు. కొంతమందికి షేర్ మార్కెట్ కలిసి వస్తుంది, కొంతమందికి కలిసి రాదు. ఇటువంటి వాటికి దూరంగా ఉండడం చెప్పదగింది. అదేవిధంగా విదేశీ సంబంధించిన వ్యవహారాలు, వైద్య వృత్తులు ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. విదేశాలు వెళ్ళాలనుకునే వారికి చక్కగా ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. షష్టమ భాగ్యాధిపతి గురువు వ్యయంలో ఉన్నారు. అష్టంలో రవి వీరికి బలంగా ఉన్నారు. ద్వితీయంలో కేతు అంత బలంగా లేదు. ధనం ఖర్చు పెట్టేటప్పుడు 10 మందితో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించాలి. అయితే ఏది విషయాలున్నా సరే మీ తెలివితేటలతోటి 10 మందిని ఆకట్టుకోగలుగుతారు. ఏదైనా సరే నేను ధైర్యంగా నిలబడి మాట్లాడగలగాలి అనే భావన ఎక్కువగా ఉంటుంది. ఒకరితో మన సంబంధం లేదు, నా పని నేను చేసుకువెళ్ళాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కాలం కలిసి వస్తుంది. అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు వీరికి సానుకూలంగా ఉంటుంది. ఎప్పుడో కొనుగోలు చేసిన భూమి స్థిరాస్తి విలువ పెరగడం, దాన్ని అమ్మేసి ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేయాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. సోదరు మధ్య చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశాలు లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. విద్యార్థులకు చక్కగా కాలం కలిసి వస్తుంది. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం మంచి అభివృద్ధి పదంలో నడుస్తుంది. మీ ఆధునంలో నడుస్తున్న సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి పేరు ప్రఖ్యాతలు తెచ్చే విధంగా గ్రహతులు గోచరిస్తుంది. అన్నిటికీ మనమే ముందుండి చూసుకోవాలి. ఎవరో ఏదో సహాయం చేస్తారని ఆలోచన లేకుండా మీకు మీరుగా ముందుకు వెళ్తారు. అది దైవానుగ్రహం వల్ల అన్ని మంచి జరుగుతుంది. సంతానానికి మంచి సంబంధం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి మంచి సంబంధం కుదురుతుంది. ఏదైనా సరే దైవానుగ్రహంలో మేలు జరిగిందనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. గడిచిన వారం కంటే ఈ రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయడం, అదేవిధంగా ఆంజనేయ స్వామివారికి మంగళవారం, శనివారం నాడు హనుమాన్ సింధూర్తో స్వామివారికి అభిషేకం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు మిల్కీ వైట్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు ఆదివారం కానీ బుధవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వీరికి అష్టమ శని నడుస్తోంది. అయితే అష్టమ శని అంత అనుకూలంగా లేదు. శనికి తైలాభిషేకం చేయించడం, అఘోర పసుపు హోమం చేయించడం చెప్పదగినది. విద్యా సంబంధించిన వ్యవహారాలు, ఉద్యోగ సంబంధించిన వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. రాష్ట్రాధిపతి అయిన రవి భాగ్యంలో ఉచ్చబడి ఉన్నారు, బలంగా ఉన్నారు. ప్రభుత్వ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడుతుంది. అదేవిధంగా తృతీయాధిపతి, దశమాధిపతి అయిన శుక్రుడు భాగ్యస్థానంలో ఉన్నారు. మీరు ఏదైతే కోరుకున్నారో అది ఈ వారం నెరవేరుతుంది. రావాల్సిన డబ్బు చేతికి అందడం, దైవ దర్శనాలు, విహారయాత్రలు, బంధువులతో కలిసి విహారయాత్రలు చేసే అవకాశం గోచరిస్తుంది. వ్యాపార పరంగా రావాల్సిన బెనిఫిట్స్ రావడం. సప్తమాధిపతి, షష్టమాధిపతి అయిన శని అష్టమంలో ఉన్నారు. దూర ప్రాంత ప్రయాణాలు, అదేవిధంగా శత్రువులపై మీరు విజయం సాధించడం, మీకు రావాల్సిన ధనాన్ని మీకు చేతికి అందడం, ఇటువంటి జరిగే అవకాశాలు గోచరిస్తుంది. లాభస్థానంలో గురువు మీరు బలంగా ఉన్నారు. అనుకోని శుభకార్యం నెరవేరుస్తారు. సంతానానికి ఒక మంచి సంబంధం కుదురుతుంది. వివాహం ఎలా చేయాలి, డబ్బు ఎక్కడి నుంచి రావాలి అన్న ఒక ఆలోచన వస్తుంది. చక్కగా ఆ సమయానికి రావాల్సిన డబ్బు మీకు చేతికి అందడం, అదేవిధంగా మీ మిత్రులు కూడా మీకు సహాయ సహకారాలు అందించే అవకాశం గోచరిస్తోంది. ఎప్పుడో కొన్న భూమికి విలువ పెరగడం, దాన్ని అమ్మేసి పిల్లలకి సెటిల్ చేయాలనే ఆలోచన ఎక్కువగా చేస్తారు. అదేవిధంగా పిల్లల మీద మీకున్న మమకారం ఏదైనా చేయొచ్చు అనే భావంతో ముందుకు వెళ్తారు.
ఏదైనా సరే మనకంటే పిల్లలు బాగుంటే చాలు, వాళ్ళ కోసమే కదా మనం ఇంత కష్టపడుతున్నాం అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అయితే జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం లేకపోలేదు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. స్నేహితులు ఎక్కువగా నమ్మినట్టుగా జీవిత భాగస్వామి నమ్మకపోవడం ఇది ఒక బాధాకరమైన విషయం అని చెప్పవచ్చు. ఏదైనా సరే వారితో చర్చించి ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా కుటుంబంలోని భార్యాభర్తల మధ్య సఖ్యత కొంచెం లోపిస్తుంది. అన్నదమ్ముల మధ్య చిన్నపాటి విభేదాలు, ఆస్తి తగాదాలు వచ్చే అవకాశం లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. అదేవిధంగా చార్టెడ్ అకౌంట్స్, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సినీ కళా రంగంలో ఉన్న వారికి, అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. చిరు వ్యాపారస్తులకు, హోటల్ మేనేజ్మెంట్ వ్యాపారస్తులకు కొంత ఇబ్బందికరమైన వాతావరణం చెప్పచ్చు. కాస్మెటిక్స్, వైద్యోతులు ఉన్న వారికి మంచి అనుకూలంగా ఉంటుంది. ఎప్పటి నుంచో ఒక ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి చక్కటి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఒక సొంత హాస్పిటల్ పెట్టాలి అనే భావన ఏదైతే చేస్తున్నారో అది ఈ వారం నెరవేరుతుంది. అదేవిధంగా విద్యార్థులకు విద్య పట్ల శ్రద్ధ వహించాలి. వచ్చిన అవకాశాలు ఉపయోగించుకోవాలి. ఎవరైతే గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నారో, గవర్నమెంట్కి సంబంధించిన పరీక్షలు రాస్తున్నారో, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి కాలం అనుకూలంగా ఉంది. చక్కగా ప్రయత్నం చేయవచ్చు. ఈ రాష్ట్రంలో ఇచ్చిన స్త్రీలకు గడిచిన వారం కంటే ఈ వారం చాలా అనుకూలంగా అని చెప్పొచ్చు. మంచి విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కలిసి వచ్చే విధంగా గ్రహతులు గోచరిస్తోంది. నరదృష్టి అధికంగా ఉంటుంది. మీరు బాగా సంపాదిస్తున్నారు, ఎవరిని పట్టించుకోవడం లేదు, మా ఇంట్లో వాళ్ళని పట్టించుకోవడం లేదు, బయట వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, కుటుంబ సభ్యులకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనే భావన ఎక్కువగా ఉంటుంది. అది మీరు ఎంత చెప్పినా సరే ఎవరు నమ్మే విధంగా ఉండదు. కాబట్టి ఏదైనా సరే మన ప్రయత్నం మనం చేయాలి, నలుగురు బాగుండాలి అన్న మీ ధోరణి ఏదైతే ఉందో ఆ దైవానుగ్రహం వల్ల అది ముందుకు సాగుతుంది. ఎటువంటి భయాందోళన లేకుండా మీ పని మీరు చేసుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త వహించాలి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. ప్రతిరోజు దుర్గా స్తోత్రం, శని స్తోత్రం పఠించడం ఎంతో ముఖ్యం. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు సోమవారం కానీ శనివారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం. అదేవిధంగా మంగళవారం, శుక్రవారం నాడు రాహుకాల సమయంలో నిమ్మకాయ డొప్పలతోటి నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి. కుదిరితే ప్రతిరోజు చేయండి, లేకపోతే మంగళవారం నాడు, శుక్రవారం నాడు చేయండి. ఏదైనా నరదిష్టి కానీ లేదా పనులు అయినా ఆగిపోయి ఉంటే అవి ముందుకు సాగుతాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. సప్తమంలో బుధ, కుజ, శని ఉన్నారు. రాశి అధిపతి దశమాధిపతి అయిన బుధుడు సప్తమంలో నిలిచిబడి ఉన్నారు. అదేవిధంగా ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు అష్టమంలో ఉన్నారు రవితో కలిసి. దూర ప్రాంత ప్రయాణాలు, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పెద్దల తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానం యొక్క అభివృద్ధి చక్కగా ఉంటుంది. వారు మంచి స్థితికి వెళ్తారు. అదేవిధంగా సంతానంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కానీ, ప్రైవేట్ సంస్థలో మంచి ఉద్యోగం కానీ వచ్చే అవకాశం గోచరిస్తోంది. సంతానం కోసం ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్న వారికి ఒక శుభవార్తను వినే అవకాశం చక్కగా గోచరిస్తోంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కాస్త ఆలస్యం అవుతుంది. వచ్చిన సంబంధం చేదాకా వచ్చి చేజారిపోయే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా ప్రేమ వివాహ సంబంధించిన విషయ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయాలి. అన్నీ మనకే తెలుసు, మనకు పెద్దవాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు, మన ధోరణిలో మనం వెళ్దాం అనే ఆలోచన కూడా వస్తుంది. ఇది అందరికీ కాదు, కొంతమంది మటుకుపోయి ప్రేమకు సంబంధించిన విషయ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయకపోతే నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా సరే పెద్దల సలహాలు, సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. అదేవిధంగా వైద్య వృత్తిలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, సినీ కళా రంగంలో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి. విదేశాల్లో ఉన్నవారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. అక్కడ వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా సంబంధం చేదాకా వచ్చి చేజరిపే అవకాశం గోచరిస్తుంది. సొంత నిర్ణయాలు పనికిరావు. ఏదైనా పెద్ద సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగింది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. గవర్నమెంట్ ఉద్యోగం ప్రయత్నాలు చేస్తున్న వారికి చక్కగా కలిసి వచ్చే కాలం అని చెప్పచ్చు. ప్రస్తుతం పరీక్షా సమయం కాబట్టి చదువు మీద దృష్టి పెట్టడం, ఇతర యావిగేషన్ మీద, మొబైల్స్ మీద కానీ, సోషల్ మీడియా కానీ దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. దశమంలో గురువు బలంగా ఉన్నారు. వ్యయంలో కేతువు ఉన్నారు. ఏదైనా ఆచితూచి వ్యవహరించాలి. మీ తెలివితేటలకి, సమయస్ఫూర్తికి ప్రతి ఒక్కరూ మెచ్చుకోలుగా ఉంటుంది. ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకున్నామంటే అది అప్పటికప్పుడు
పూర్తి చేయాలి అన్న ఆలోచనగా ఉంటుంది. ద్వితీయ భాగ్యాధిపతి శుక్రుడు అష్టమంలో ఉన్నారు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు 1-10 సార్లు లేదా పెద్దల్ని సంప్రదించి ముందుకు వెళ్ళండి. లేకపోతే ఉద్యోగంలో కానీ కుటుంబంలో కానీ ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. ధన వ్యయం విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేయాలి. విలాసాలకి, కాస్మెటిక్స్కి, అలంకార సామాగ్రికి ఇటువంటి వాటికి ఖర్చు ఎక్కువ పెట్టే అవకాశం గోచరిస్తుంది. అవసరమైనది తప్ప ఎక్కువ ఖర్చు చేయకుండా ధనాన్ని సేవింగ్ చేయడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, అదేవిధంగా కాలభైరవ అష్టకం పఠించడం చెప్పదగిన సూచన. ప్రతిరోజు ప్రతినిత్యం రాహుకాల సమయంలో నిమ్మకాయ డొప్పలతోటి నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి. అదేవిధంగా బుధవారం నాడు గణపతి స్వామివారికి గరికతో అష్టోత్తరం పూజించినట్లయితే అనుకున్న పనులు ఏవైతే ఉన్నాయో అవి సాఫీగా పూర్తవుతాయి. ప్రతిరోజు నాగసింధూరం ధరించడం చెప్పదగిన సూచన. నరదిష్టి ఏమనంటే తొలగిపోతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు సోమవారం కానీ బుధవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి తులారాశి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in. తులారాశి వారికి శత్రువులు అధికంగా ఉంటారు. మనం మంచి చేసింది ఎవరికి నచ్చదు. ఎందుకంటే మనం చేసింది మంచి మనకు తెలుసు, పక్క వాళ్ళకి ఎవరు చేశారు, ఎందుకు చేశారు, మేము అడిగామా అన్న భావన కూడా ఉంటుంది. అవసరానికి మీరు ఆదుకుంటారు, కానీ మీకు అవసరానికి వచ్చినప్పుడు ఎవరు ఆదుకోరు. కాబట్టి ధన విషయంలో, వ్యయం విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగరీత్యా పేరు ప్రఖ్యాతలు ఉంటాయి. వ్యాపార రీత్యా కూడా మంచి కలుసుబడితనంగా ఉంటుంది. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి వస్తాయి. నూతన వ్యాపారం ప్రారంభించడానికి ఇది సరైన సమయం కాదు. భాగస్వామ్య వ్యాపారాల్లో చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. పర్సనల్ లోన్స్కి, క్రెడిట్ కార్డ్స్కి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. సంతానం సంబంధించిన విషయవహారాలు సానుకూలంగా ఉంది. భూ సంబంధించిన విషయవహారాలు చాలా అనుకూలంగా ఉంది. స్థిరాస్తులు కలిసి వస్తాయి. ఎప్పుడో కొన్న భూమి ఆ విలువ చాలా పెరగడం, దాన్ని అమ్మేసి కొన్ని అప్పులు తీర్చాలనే ఆలోచన ఎక్కువగా చేస్తారు. అయితే అవసరమైనదే తప్ప భూమిని అమ్మకుండా ఉండడం చెప్పదగిన సూచన. ఏదైనా సరే స్థిరాస్తులను కాపాడుకుని ఉన్న ధనంతో ముందుకు వెళ్ళిన ఆలోచన చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. వివాహ శుభకార్యాల విషయంలో ఘనంగా నిర్వహించాలి. సంతానం సంబంధం కుదిరిన ఆలోచన చేస్తారు. డబ్బు ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఆ విషయంలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా ముందుకు వెళ్ళాలని ఆలోచన చేస్తారు. అదేవిధంగా లాభాధిపతి అయిన రవి సప్తమంలో ఉన్నారు. రాష్ట్రాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు సప్తమంలో ఉన్నారు. రవితో కలిసి ఉన్నారు. జీవిత భాగస్వామితో విభేదాలు లేకుండా చూసుకోవాలి. వ్యాపారంలో కూడా స్థిరమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళాలి, లేకపోతే నష్టం వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఈ వారం సాధ్యమైనంత వరకు ధనాన్ని ఎంత తక్కువగా ఖర్చు పెడితే అంత మంచిది. అదేవిధంగా శత్రువులు మీపైన విజయం సాధిస్తారు. వాళ్ళు ఏ పన్నాంగం పండుతున్నారో తెలియకుండా అందరూ మనవాళ్ళే అనుకుని వెళ్ళడం చెప్పదగిన సూచన కాదు. అదేవిధంగా విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు, వైద్య వృత్తిలో ఉన్నవారికి, కాస్మెటిక్స్, సినీ కళారంగంలో ఉన్నవారికి మంచి పేరు ప్రఖ్యాత లభిస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కాస్త ఇబ్బందికరమైన వాతావరణం చెప్పచ్చు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి ఉద్యోగం పోయే అవకాశం లేకపోలేదు, లేదా నూతన ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసి ఉన్న ఉద్యోగం రిజైన్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. ఏదైనా సరే వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా ఉన్న ఉద్యోగం స్థిరంగా ఉండడం చెప్పదగిన సూచన. దూర వ్యసనాలకి, స్నేహితులకి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. అయితే ఖర్చు రూపాయి వస్తే ₹2 ఖర్చు ఉంటుంది. రూపాయి లాభానికి ₹2 ఖర్చు. అది ఎలా వెళ్తుందో, ఏం చేస్తామో మనకు తెలియకుండా పోతుంది. అయితే ఈ విషయంలో మటుకి చాలా జాగ్రత్త వహించాలి. రూపాయి వస్తోంది కానీ ఖర్చు మటుకి ₹2 అవుతుంది. ఇటువంటి విషయాల్లో జాగ్రత్త పడకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. వ్యాపార నిమిత్తం కూడా ఆచితూచి అడుగులు వేయాలి. భాగస్వామి వ్యాపారాలు అంత కలిసి రావు. తృతీయ షష్ఠమాధిపతి అయిన గురువు భాగ్యంలో ఉన్నారు. రాశ్యాధిపతి అంత అనుకూలంగా లేదు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు 1-10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అన్నీ మనకే తెలుసు అని చెప్పేసి ఫ్రెండ్స్ మాటలు విని ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం చెప్పదగిన సూచన కాదు. అదేవిధంగా 6 శని అంత బలంగా లేరు. కుజుడు బుధుడితో కలుస్తున్నారు. ద్వితీయ సప్తమాధిపతి అయిన కుజుడు 6 ఉన్నారు. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దూర ప్రాంత ప్రయాణాలు, పెద్దల యొక్క ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, కాలభైరవ రూపం మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా దుర్గా స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠించండి. ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ ధూపం వేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా మంచి కలుసుబాటుదనం ఉంటుంది. సంతాన అభివృద్ధి కోసం ఎంతగానో ప్రయత్నం చేయడం, దిగులు అనేది ఏర్పడుతుంది. ఆరోగ్యరీత్యా జాగ్రత్త తప్పనిసరిగా తీసుకోవాలి. ద్వితీయ పంచమాధిపతి గురువు అష్టమంలో ఉన్నారు, వీరికి అంత మంచిది కాదు. దశమంలో కేతువు అనుకూలంగా లేదు. చతుర్థంలో రాహు ఉన్నారు. పంచమంలో బుధ, కుజ, శనిలు ఉన్నారు. వారికి ఉద్యోగం చేదాకా వచ్చి చేజారిపోవడం, అదేవిధంగా బ్యాక్లాగ్స్ ఉండడం ఇటు ఉండే అవకాశం గోచరిస్తోంది. విద్య మీద వాళ్ళు ఎక్కువగా శ్రద్ధ పెట్టేట్టుగా మీరు చూసుకోవడం చెప్పదగినది. అదేవిధంగా సహోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోయి చక్కగా కలిసి ఉండడం, మనస్పర్ధలు ఉంటే తొలగిపోవడం జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలమైన స్థితిగతులు చక్కగా ఉన్నాయి. అయితే చేతికి ధనం మటుకి తక్కువగా వస్తుంది, ఖర్చు ఎక్కువగా ఉంటుంది. లాభస్థానం ఎంత బాగుందో, లాభాధిపతి అష్టమాధిపతి బుధుడు పంచమ స్థానంలో నిలిచిబడి ఉన్నారు. అదేవిధంగా ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు అష్టమంలో ఉన్నారు. రాశ్యాధిపతి షష్టమాధిపతి అయిన కుజుడు పంచమంలో, సప్తమ వ్యయాధిపతి అయిన శుక్రుడు షష్టమంలో ఉన్నారు రవితో కలిసి. భాగస్వామితోటి విభేదాలు రాకుండా చూసుకోవాలి, కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మనం ఏది మాట్లాడినా సరే 10 మందికి ఉపయోగకరంగా ఉండాలి, అంతే తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు అనే భావంతో ముందుకు వెళ్ళాలి. లేకపోతే మీరు ఏది మాట్లాడినా సరే అది గొడవకు వచ్చే అవకాశం గోచరిస్తుంది. సంతానం సంబంధించిన విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి, పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. నూతన వ్యాపారం ప్రారంభించాలి అనే ఆలోచన చేస్తారు. ప్రస్తుతం అది అంత అనుకూలంగా లేదు. వాటి మీద దృష్టి పెట్టకుండా ఆరోగ్యం మీద దృష్టి పెట్టడం చెప్పదగిన సూచన. విద్యార్థులకు కాలం అంత అనుకూలంగా లేదు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా కొంత చికాకు అనేది ఏర్పడే అవకాశం గోచరిస్తుంది. అందరూ బాగున్నారు, అందరూ మనవారని అనుకుంటాం, కానీ ఎవరు ఎలాంటి వారో మనకు తెలియకుండా మనకి ఇబ్బంది పెట్టేవారు ఉన్నారనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అవన్నీ పక్కన పెట్టి దైవానుగ్రహం వల్ల మీ పని మీరు చేసుకోవడం చెప్పదగిన సూచన. 10 మంది బాగుండాలి, మనము బాగుండాలనే ఆలోచన ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. భూ సంబంధించిన వ్యవహారాలు, క్రయ విక్రయాలు లాభిస్తాయి. నూతన వ్యాపారం ప్రారంభించడానికి ఇది సరైన సమయం కాదు. ఉన్న వ్యాపారాన్ని చక్కగా నడిపించుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా దశమంలో కేతు ఉన్నారు. దైవ దర్శనాలు, దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా చేసే అవకాశం గోచరిస్తుంది. ఆరోగ్యరీత్యా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది, వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం, అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించడం చెప్పదగిన సూచన. మంగళవారం నాడు, శనివారం నాడు హనుమాన్ ఒత్తులతో దీపారాధన చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటికినప్పుడు మంగళవారం కానీ శుక్రవారం వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ఆరావళి కుంకుమతోటి మంగళవారం నాడు, శుక్రవారం నాడు మహాలక్ష్మి అమ్మవారికి అష్టోత్తరంతో కుంకుమార్చన చేయండి, మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ద్వితీయ తృతీయాధిపతి శని చతుర్థంలో ఉన్నారు. వీరికి అర్ధాష్టమ శని నడుస్తుంది. అర్ధాష్టమ శని అంత అనుకూలంగా చతుర్థంలో. అయితే ఉద్యోగరీత్యా మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. కష్టాన్ని తగిన ప్రతిఫలం లభించిన ఒక భావన ఏర్పడుతుంది. ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్న సువర్ణ అవకాశం మీ వరకు వచ్చి చేజారిపోయే అవకాశం కూడా లేకపోలేదు. ఏదైనా సరే భగవత్ సంకల్పం, మన పని మనం చేసుకుపోదాం అనే ఆలోచన తోటి ఉంటుంది. ప్రభుత్వ సంస్థలో పనిచేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం మీకు చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పచ్చు. రావాల్సిన బెనిఫిట్స్, ధనం సమకూరే అవకాశం గోచరిస్తోంది. ఖర్చులు అధికంగా ఉంటాయి, ఖర్చును అదుపులో పెట్టుకోవాలి. అదేవిధంగా జీవిత భాగస్వామి సలహాలు, సూచనలతోటి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. అదేవిధంగా భాగస్వామి వ్యాపారాలు కాకుండా సొంతంగా చేసుకునే వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వీరికి కలుసుబాటుతనంగా ఉంటుంది. నూతన వ్యాపారం ప్రారంభించాలని యోచన చేస్తారు. ప్రస్తుతం అది పక్కన పెట్టి ఉన్న దాంట్లోనే ఉన్న వ్యాపారాన్ని ముందుకు చేసుకోవడం చెప్పదగిన సూచన. వీరికి అర్ధాష్టమ శని నడుస్తుంది. శని స్తోత్రం పఠించడం, దుర్గా స్తోత్రాన్ని పఠించడం చెప్పదగిన సూచన. ఉద్యోగంలోని ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి అఘోర పాశుపత హోమం చేయించుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, వైద్యవతులు ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. టీచర్స్కి, చిరుస్థాయి వ్యాపారస్తులకు, కాస్మెటిక్స్, బ్యూటిషియన్స్ ఈ రంగాల్లో ఉన్నవారికి కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. సినీ కళాకారులకు మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి.
అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు, దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకునే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా సరే కొన్ని వ్యవహారాలు గోప్యంగా ఉంచి అందరితో షేర్ చేయకుండా మీ వరకు మీరు ఉంచుకోవడం చెప్పదగిన సూచన. ఎందుకంటే మనం ఒక 10 మందికి చెప్తే అది దాంట్లో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఎవరో మనకు తెలియదు. కొన్ని వ్యవహారాలు గోప్యంగా ఉంచి మీ పని మీరు చేసుకోవడం చెప్పదగిన సూచన. సంతానానికి సంబంధించిన విషయాలు, విద్యాపరమైన విషయాలు చాలా చక్కగా ఉన్నాయి. మంచి వృద్ధిలోకి వస్తారు. సంతానంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కానీ, ప్రైవేట్ సంస్థలో మంచి ఉద్యోగం కానీ వచ్చే అవకాశం గోచరిస్తుంది. విదేశాలు వెళ్ళాలనుకునే వారికి కాలం అనుకూలంగా ఉంది. చక్కగా ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. రావాల్సిన బెనిఫిట్స్ వీళ్ళకి వస్తాయి. అదేవిధంగా వైద్య వృత్తిలో ముందుకు వెళ్ళాలనుకునే వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ముందుకు వెళ్ళాలనుకునే వారికి ఎక్కువగా కష్టపడాల్సిన పని గోచరిస్తోంది. అందరూ మనవారని చెప్పి కొన్ని విషయాల్ని గోప్యంగా ఉంచడం చెప్పదగిన సూచన. చిరుస్థాయి వ్యాపారస్తులకు బ్యూటిషియన్స్, సాఫ్ట్వేర్, గైనకాలజీ, రేడియాలజిస్ట్, అదేవిధంగా ఆంకాలజిస్ట్ ఈ రంగాల వారికి మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఏది ఏమైనప్పటికీ గడిచిన వారం కంటే ఈ వారం ధనుసు రాశి వారికి చాలా వరకు అనుకూలంగా ఉంది. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది ఈ వారం చాలా వరకు నెరవేరే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం, దుర్గా స్తోత్రాన్ని పఠించడం, అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించడం చెప్పదగిన సూచన. నరదిష్టి అధికంగా ఉంది. దక్షిణామూర్తి రూపు, కాలభైరవ రూపు మెడలో ధరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయట వెళ్ళినప్పుడు గురువారం కానీ బుధవారానికి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మకర రాశి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in. మకర రాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగ పరంగా మంచి సానుకూల పరిస్థితి గోచరిస్తోంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలంగా ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు చేసేవారికి, విదేశీయానం చేసేవారికి చక్కగా కాలం అనుకూలంగా ఉంది. ద్వితీయంలో రాహు బలంగా ఉన్నారు. రాశ్యాధిపతి, ద్వితీయాధిపతి అయిన శని తృతీయంలో ఉన్నారు. అదేవిధంగా తృతీయంలో బుధుడు, కుజుడు కలిసి ఉన్నారు శనితోటి. ప్రేమ వివాహాలకు సంబంధించిన వ్యవహారాలు జాగ్రత్త వహించాలి, లేకపోతే నష్టపోయే అవకాశం గోచరిస్తోంది. ఏదైనా సరే పెద్దల సంప్రదింపు లేకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టపోయే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అష్టంలో కేతు అంత బలంగా లేదు. అదేవిధంగా పంచమాధిపతి, దశమాధిపతి అయిన శుక్రుడు చతుర్థంలో ఉన్నారు రవితో కలిసి. భూ సంబంధించిన వ్యవహారాలు సానుకూల పడతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి సానుకూలంగా ఉంటుంది. చిరుస్థాయి వ్యాపారస్తులకు సానుకూలంగా ఉంటుంది. హోటల్ మేనేజ్మెంట్, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి చాలా అనుగుణంగా ఉంది. ఏదైనా సరే కష్టే ఫలిని, కష్టం ప్రతిఫలం లభిస్తుంది. బద్ధకాన్ని పక్కన పెట్టి కష్టపడాలి, మనం ముందుకు వెళ్ళాలి అన్న ఆలోచనతో ఉండాలి. ఏదైనా సరే తర్వాత చూసుకుందాం, రేపొద్దున ఉద్యోగం వస్తుంది, అది మనం చేయగలమా లేదా అనే భావంతో కాకుండా ప్రస్తుతం కాలం అనుకూలంగా ఉంది కాబట్టి ఏదైనా సరే ఉద్యోగం వచ్చినప్పుడు దాన్ని సమర్థవంతంగా నిర్వర్తించగల క్యాపబిలిటీస్ మనకున్నాయి. ఉద్యోగం ఏదొచ్చినా సరే జాయిన్ అవ్వడం అనే ఆలోచనతో ముందుకు వెళ్ళండి. వివాహాల శుభకార్యాల విషయంలో చేదాకా వచ్చిన సంబంధం చేజారిపోతుంది. ప్రస్తుతం వివాహ సమయం కాదు కాబట్టి జూన్ నుండి వివాహ ప్రయత్నాలు చేసుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా సహోదరి సోదరు మధ్యతోటి విభేదాలు తారాస్థాయికి చేరే అవకాశం లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఖర్చులు అదుపులో ఉండాలి. ప్రతి రూపాయికి 2 రూపాయలు ఖర్చు ఉండే అవకాశం గోచరిస్తోంది. ఆర్భాటాలకి దూరంగా ఉండడం, ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా మాతృ సంబంధించిన ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అంత అనుకూలంగా లేదు. కష్టానికి ప్రతిఫలం తక్కువగా ఉంటుంది. ఏదైనా సరే దేవుడి మీద భారం వేసి మనం చదవాలి, పైకి ఎదగాలైన పట్టుదలతో ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. అయితే కొన్ని అవకాశాలు వచ్చి చేజారిపోయే అవకాశం కూడా లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. స్థిరాస్తికి సంబంధించిన విషయాలలో నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాల కంటే ఉన్న ఉద్యోగం ప్రయత్నం చేసుకోవడం చెప్పదగినది. ఉన్న ఉద్యోగంలోనే స్థిరంగా ఉండి మంచి అవకాశం కోసం ప్రయత్నం చేయడం చెప్పదగిన సూచన. ఏదైనా ఒక ఆలోచన చేసేటప్పుడు 10 మంది సలహాలు తీసుకోవడం చెప్పదగిన సూచన. సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. ఏది అయినప్పటికీ గడిచిన 2-3 వారాల కంటే కూడా మకర రాశి వారికి ఈ వారం చాలా వరకు బాగుంది. వృత్తి ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి మీరు ఎక్కువగా కష్టపడతారు. ఆ కష్టం తగిన ప్రతిఫలం తక్కువగానే ఉంటుంది. వ్యయం విషయంలోనూ
భూ సంబంధించిన వ్యవహారాల్లోనూ ఉద్యోగ విషయంలో చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించడం, దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు డార్క్ బ్లూ. ఏదైనా పని మీద బయటప్పుడు మంగళవారం కానీ శుక్రవారం వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం అంత అనుకూలంగా లేదు. మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వీరికి ఏలినాటి శని నడుస్తుంది. ద్వితీయంలో శని అంత అనుకూలంగా లేదు. సప్తమంలో కేతు అంత అనుకూలంగా లేదు. జన్మరాశిలో రాహుకులు బలంగా ఉన్నారు. ద్వితీయ లాభాధిపతి అయిన గురువు పంచమంలో ఉన్నారు. కుటుంబ సంబంధించిన సంతాన సంబంధించిన విషయాలు సానుకూల పడుతుంది. వివాహ సంబంధించిన ప్రయత్నాలు సానుకూల పడవు. చేద్దాకు వచ్చిన సంబంధం చేజారిపే అవకాశం గోచరిస్తోంది. ఇంకెంతకాలం సంబంధాలు చూడడం, ఏ ఒకటి మన సంబంధం రావట్లేదు, అసలు పెళ్ళి అవుతుందో లేదనే అన్న భావంతో ఉంటారు. కానీ మంచి సంబంధం వస్తుంది. ఏదైనా సరే భవ సంకల్పం మనకు ఉంది కాబట్టి కొంచెం ఓపిక పడడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం గోచరిస్తుంది. మీ ప్రమేయం లేకుండానే ఉద్యోగం మార్పు అనేది ఉండే అవకాశం గోచరిస్తుంది. అది మీరంతా మీరు రిజైన్ చేయడం కానీ లేదంటే ట్రాన్స్ఫర్ కానీ ఉద్యోగం తీసే అవకాశాలు లేకపోలేదు. లే ఆఫ్స్ ఎక్కువగా ఉండే అవకాశం గోచరిస్తుంది. ఉద్యోగంలో మీ స్థానాన్ని సంపాదించుకోవడం కోసం ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. అందరూ 10% కష్టపడితే 100% రిజల్ట్స్ వస్తాయి. మీకు 100% కష్టపడితే 100% రిజల్ట్స్ వస్తాయి. 10% కష్టపడితే 10% రిజల్ట్స్ వస్తుంది. అదేవిధంగా ధనం ఖర్చు విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ₹1 ₹15 నుంచి ₹20 ఖర్చు ఉండే అవకాశం గోచరిస్తుంది. వ్యయాధిపతి అయిన శని ద్వితీయంలో ఉన్నారు. మనకు తర్వాత డబ్బులు వస్తాయి కదా, రేపు ఎప్పుడో వస్తాయి, ఇప్పుడు ఖర్చు పెట్టేద్దాం అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో మటుకి ఆర్భాటాలకి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ఏదైనా సరే ప్రాక్టికల్గా ఉండడం, ముందుకు వెళ్ళడం చెప్పదగినది. సహోదరి మధ్యతోటి విభేదాలు రాకుండా చూసుకోవాలి. అదేవిధంగా సంస్థలో కింద స్థాయి ఉద్యోగస్తులు కానీ పై స్థాయి ఉద్యోగస్తులు కానీ మీ మీద అబండాలు వేయడం లేదంటే ఇబ్బంది పెట్టే అవకాశాలు లేకపోలేదు. ప్రతిదీ ముందుగా గ్రహించి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఏదైనా సరే మీ కష్టం తగిన ప్రతిఫలం చాలా వరకు ఈ వారం లభిస్తుంది. దైవానుగ్రహం వల్ల ముందుకు వెళ్ళే పరిస్థితులు గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులు గత వారం కంటే ఈ వారం చాలా వరకు బాగుంది. ఏలినాటి శని నడుస్తుంది. బద్ధకాన్ని విడవాలి. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రం పఠించాలి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి, ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారికి, అదేవిధంగా వైద్య వృత్తిలో విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కాలం చక్కగా ఉంది. ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో వారికి అంత అనుకూలంగా లేదు. సాఫ్ట్వేర్ రంగంలో వారికి మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది. కొంచెం గడ్డు కాలమే అని చెప్పచ్చు వీరికి. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంత అనుకూలమైన సమయం కాదు ఇది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అంత అనుకూలంగా లేదు. నష్టాలు ఎక్కువగా వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఉన్న వ్యాపారాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చెప్పదగినది. అందరి మీద భారం వేసి వాళ్ళు చూసుకుంటారు, మన పక్కన ఉందాం అనే భావన కాకుండా వ్యాపారాన్ని మీరు చూసుకోవడం చెప్పదగినది. కాస్మెటిక్స్, వైద్యులు ఉన్న వారికి, సినీ కళారంగంలో వారికి, చిరుస్థాయి వ్యాపారస్తులకు, హోటల్ మేనేజ్మెంట్ వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదు. అదేవిధంగా ఆరోగ్య విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దూర ప్రాంత ప్రయాణాలు, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. ఏదైనా సరే కుంభరాశి వారు గడిచిన 2 వారాల కంటే ఈ వారం మధ్యస్థ ఫలితాలు, మిశ్రమ ఫలితాలు గోచరిస్తుంది. ప్రతి విషయాన్ని జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టమూలక తైలంతో ఓం నమస్తే ఒత్తులతో దీపారాధన చేయడం, అదేవిధంగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం ధూపం వేయడం చెప్పదగిన సూచన. దక్షిణామూర్తి రూపు, కాలవై రూపు మెడలో వేసుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటప్పుడు శనివారం కానీ మంగళవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మేన్ రాశి. మీన రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగానే ఉంది. అయితే ఖర్చుల విషయంలో చాలా వరకు జాగ్రత్త వహించాలి. వ్యయాధిపతి, లాభాధిపతి శని జన్మరాశిలో ఉన్నారు. వీరికి ఏలినాటి శని నడుస్తుంది. ఏలినాటి శని జన్మరాశిలో అంత అనుకూలంగా లేదు. బంధువులతోటి విభేదాలు వచ్చే అవకాశం లేకపోలేదు. ఏదైనా మాట్లాడేప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. వ్యాపార పరంగా కూడా రూపాయికి ₹4 ఖర్చు ఉంటుంది. లాభస్థానం బాగున్నా వ్యయం కూడా అలాగే ఉంది. రూపాయికి ₹10 ఖర్చు అవుతుంది. రేపొద్దున డబ్బులు వస్తాయి, ఈరోజు ఖర్చు పెడదాం అనే ఆలోచన కాకుండా స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలి. అయితే మీరు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో అది సఫలీకృతం అవుతుంది. 10 మందిని సలహాలు తీసుకుని వాటిని ఇంప్లిమెంట్ చేయడం వల్ల నష్టపోవడం తప్ప ఎటువంటి లాభం ఉండదు.
మీ సొంతంగా తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలు, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తృతీయ అష్టమాధిపతి అయిన శుక్రుడు ద్వితీయంలో ఉన్నారు. ద్వితీయ భాగ్యాధిపతి అయిన కుజుడు జన్మరాశిలో ఉన్నారు. బుధుడితో కలిసి, శనితో కలిసి. చతుర్థ సప్తమాధిపతి అయిన బుధుడు జన్మరాశిలో ఉన్నారు, నీచబడి ఉన్నారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ఎలా ఉండాలి, ఏం చేయాలి, పది విధాలుగా ఆలోచనలు మెదుగుతుంటుంది. ఏం చేద్దామన్నా సరే ఒక ఆలోచన విధానమైన ఉండదు. ఎలా చేస్తున్నావో ఏం చేస్తున్నావో తెలియని స్థితిలో ఒక్కోసారి తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. అదేవిధంగా సంతానం సంబంధించిన వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. పేరు ప్రఖ్యాత లభిస్తుంది. సంతానంలో విద్యా విషయాలు కావచ్చు, సంతానంలో ఉద్యోగ విషయంలో కావచ్చు మంచి అవకాశాలు కలిసి వస్తుంది. వివాహ సంబంధించిన వ్యవహారాలు సానుకూల పడుతుంది. మంచి సంబంధం కుదురుతుంది. ఏదైనా సరే భాగస్వామి సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ప్రస్తుతం మీకు జన్మరాశిలో శని, కుజుడు, బుధుడు ఉన్నారు కాబట్టి వీరు ముగ్గురు అంత బలంగా లేదు. దానివల్ల మనం తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో స్థిరంగా ఉండవు. ఏదైనా సరే శాంతంగా ఉండి నిదానంగా కూర్చుని ఆలోచనలు చేసినట్లయితే లాభపడగలుగుతాం. లేకపోతే నష్టపోయే అవకాశం పుష్కలంగా ఉంది. అదేవిధంగా ఖర్చుల విషయంలో మటుకి సాధ్యమైనంత వరకు మీరు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. ఆర్భాటాలకి దూరంగా ఉండడం, అదేవిధంగా ఎంత ఆర్భాటాలు దూరంగా ఉన్నా సరే మన ఖర్చు తగ్గిద్దామన్నా సరే మన చుట్టాలు కావచ్చు, లేదా వ్యాపారం కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, ఏదో విధంగా సరే ఖర్చు మటుకి ఎక్కువ ఉండే అవకాశం చక్కగా గోచరిస్తుంది. వాటి విషయంలో మటుకు జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంది. సంతానం సంబంధించిన వ్యవహారాలు సానుకూల పడుతుంది. ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ కానీ, ప్రమోషన్ కానీ, లేదా లే ఆఫ్ ఉండే అవకాశం కూడా లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. దూర ప్రాంత ప్రయాణాలు, వ్యాపార పరంగా కొంచెం నష్టం వచ్చే అవకాశం గోచరిస్తుంది. సొంత నిర్ణయాలు మీకు పనికిరావు. ఎవరైనా 10 మంది సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఏదైనా సరే నాకు అన్నీ తెలుసు, అహంకారపూర్వకంగా నేను ఏం నిర్ణయం తీసుకొచ్చిన ఆలోచన ముందుకు వెళ్తే కనుక నష్టపోయే అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఈ రాశి వారు ఈ వారం చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాల్సింది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ వెళ్ళాలి. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ దీపారం చేయడం, శని స్తోత్రం, దుర్గా స్తోత్రం, హనుమాన్ చాలీసా కుదిరితే పఠించండి లేదా వినండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ఏలినాడ్సని అంత అనుకూలంగా లేదు, జన్మరాశిలో బలంగా లేదు కాబట్టి అఘోర పాశుపత హోమం చేయించుకోవడం చెప్పదగిన సూచన. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంగతి మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు, లోక సంస్థ సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in